విజయవాడ దుర్గమ్మను ఎంపీ బాలశౌరి దర్శించుకున్నారు. బాలశౌరికి ఈవో రామారావు ఆహ్వానం పలికారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో రిఫైనరీ ఇవ్వాలన్న యాక్ట్ ఉందని, ఇదే అంశాన్ని చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రస్తావించారని తెలిపారు. కేంద్రం ఈ అంశంపై వెంటనే స్పందించిందన్నారు. రిఫైనరీ ఆయిల్ ఫ్యాక్టరీ ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మనం విభజించబడిన తర్వాత, స్టేట్ డివైడ్ అయిన తర్వాత మనకి ఏపీ రీఆర్గనైజేషన్స్ యాక్ట్లో ఒక మంచి రిఫైనరీ ఇవ్వాలి అనేటువంటిది ఒక యాక్ట్లో కూడా ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు మనకున్నటువంటి హక్కు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటిది రిఫైనరీ కావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు కేంద్ర పెద్దలందరిని అడగటం, ప్రధానమంత్రి గారిని, పెట్రోలియం మినిస్టర్ గారిని కూడా అడగటం జరిగింది. దాని మీద వెంటనే కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక మంచి రిఫైనరీ ఫ్యాక్టరీ, ఆయిల్ రిఫైనరీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సో తప్పకుండా అది మన రాష్ట్రానికి వచ్చిందని చెప్పి మనం ఆశిస్తూ ఉన్నాం.